నమస్తే ఫ్రెండ్స్. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని రాడార్ వ్యవస్థని లక్ష్యంగా చేసుకొని నిన్న ఇరాన్ డ్రోన్‌లతో దాడులకు పాల్పడిందని, ఈ దాడుల్లో పలువురికి గాయాలైనట్టు కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్‌లో ఒక ఫిర్యాదు లేఖనైతే పంపింది. టాపిక్‌లోకెళ్తే గురువారం అంటే జూన్ 11, 2026 ఉదయం కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని రాడార్ వ్యవస్థని లక్ష్యంగా చేసుకొని ఇరాన్ డ్రోన్‌లతో దాడులకైతే పాల్పడింది. ఈ దాడుల కారణంగా విమానయాన భద్రతకు పెద్ద ముప్పుగా అయితే మారింది. ఈ దాడుల్లో పలువురికి గాయాలైనట్టు, ఈ దాడుల కారణంగా కువైట్ నుంచి వెళ్లి అలాగే కువైట్‌కి వచ్చే విమానాలను దారి మళ్లించి సౌదీ అరేబియా అలాగే మస్కట్‌లో ల్యాండ్ అయితే చేయించడం జరిగింది. ఇది కేవలం ఒక దాడి కాదు ఫ్రెండ్స్. కువైట్ సార్వభౌమాధికారంపై జరిగిన దాడని కువైట్ ప్రభుత్వం అయితే పేర్కొంది. ఈ దాడులు 1994 చికాగో చట్టాలను ఉల్లంఘించడమే అని చెప్పేసి కువైట్ ప్రభుత్వం అయితే తేల్చి చెప్పింది. కువైట్ ప్రభుత్వం ఇప్పటికే 3 సార్లు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్‌లో ఇరాన్ మీద ఫిర్యాదులైతే చేసింది. మార్చి 22, జూన్ 7, జూన్ 11 తేదీలో ఇరాన్ మీద కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్‌లో ఫిర్యాదైతే చేసింది. ఎన్ని ఫిర్యాదు చేసినా కూడా ఇరాన్‌లో ఎటువంటి మార్పు అయితే లేదు. కువైట్ మీద వారంలో 3 సార్లైనా దాడులకైతే పాల్పడుతుంది. దీంతో కువైట్ నుంచి ప్రయాణించే ప్రయాణికులకు చాలా ఇబ్బందులైతే మొదలయ్యాయి. నిన్న దాడుల అనంతరం కువైట్ నుంచి ఫ్లైట్ల ధరలైతే విపరీతంగా అయితే పెరగడం జరిగింది. ఇంకా అలాగే కువైట్ నుంచి కేవలం జజీరా ఎయిర్లైన్స్, కువైట్ ఎయిర్లైన్స్ మాత్రమే ఆపరేట్ చేయడంతో ఇతర దేశాలకు చెందిన ఎయిర్లైన్స్ తమ విమాన సర్వీసులు నడపకపోవడంతో టికెట్ ధరలైతే ఏకంగా ఆకాశానికైతే అంటుతున్నాయి. కువైట్ నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరులకు టికెట్ ధరలు గనుక ఈ వారంలో చూసుకుంటే ఏకంగా 250 దినార్ల నుంచి 350, 400 దినార్ల వరకు కూడా ఉంది. దీంతో ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఆలోచిస్తున్నారు. ఈ దాడులు ఆగి కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి అన్ని విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కావాలని చెప్పి మనమందరం కోరుకుందాం. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి గల్ఫ్ మరియు ట్రావెల్ అప్డేట్స్ కోసం మన గల్ఫ్ ఎక్స్‌పర్ట్ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి.